హాయ్ వెల్కమ్ టు జిఎస్ ఫిలిం రివ్యూస్. రోజుకు ఒక హాలీవుడ్ మూవీ రివ్యూ వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్. ఈ మూవీ యాక్చువల్గా పాత 2 మూవీస్ ఉన్నాయి సిమిలర్ నేమ్స్తోనే. అది కాస్త సీరియస్గా ఉంటుంది అనమాట. కానీ ఇది పిచ్చ ఫన్ ఉండింది. అసలు కంప్లీట్ సెల్ఫ్ అవేర్గా అయిపోయేసి పిచ్చ కామెడీ చేశారు. అది నచ్చే వాళ్ళు నచ్చుతుంది, కానీ నాకు బాగా నచ్చింది. అది కొంచెం సెల్ఫ్ అవేర్గా బాగానే ఉంది. ప్రతి సీను స్క్రీమ్ మూవీస్ ఉన్నాయి కదా, ఆ ఫ్లేవర్లో తీశారనమాట. ఒక ఫ్రెండ్స్ గ్రూపు ఒక అమ్మాయి మ్యారేజ్కి వస్తారు. అందరూ కలిసి ఊరికే రైడ్ వెళ్దామనేసి నైట్ అర్ధరాత్రి కార్ ఎత్తుకు వెళ్తారనమాట. అక్కడ వెళ్ళాక వీళ్ళు ఊరికే ఏదో పిచ్చి పనులు చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది వీళ్ళ వల్ల. అది ఇంకా చనిపోతారు. ఎవరు చనిపోయారు తెలియదు వీళ్ళకి. జస్ట్ యాక్సిడెంట్ అవుతుంది. పైన ఒక రోడ్ నుంచి కింద పడిపోతారు లేక్లో. చనిపోయాక వీళ్ళు కాపాడకుండా వచ్చేస్తారు. ఇంకా ఆ గిల్ట్తో వాళ్ళ లైఫ్లే మారిపోతుంది. ఆ మారినాక ఒక కిల్లర్ వచ్చి ఒక్కొక్కరిని చంపుతూ ఉంటాడు. ఆ కిల్లర్కి ఆ డెడ్ బాడీకి ఏం సంబంధము, అదంతా అదే స్టోరీ అనమాట. మూవీ ఏదో కొత్తగా ఉంటుంది అదంతా ఏం లేదు. ఆల్రెడీ ఒక ఫార్ములాని క్రియేట్ చేశారు, అదే ఫాలో అవుతారు. స్లాషర్ మూవీస్ అంటేనే ఒక కిల్లర్ ఉంటాడు, వాడికి ఒక వెపన్ ఉంటుంది, దీంట్లో ఒక హుక్ అనమాట. మాస్క్ వేసుకుంటాడు, లేకపోతే ఫేస్ కనపడకుండా ఉంటుంది, అలాగుంటుంది. ఒక బాగుండే క్యాస్ట్ ఉంటారు, యంగ్ యాక్టర్స్ అందరూ ఉంటారు, మధ్యలో కిల్స్ ఉంటాయి, బాగా వైలెంట్గా ఉంటాయి. ఇంకా చూసేదే దానికోసం. ఆ ఫార్ములానే ఫాలో అయ్యారు, కానీ చాలా బాగా చేశారు. కొంచెం సెల్ఫ్ అవేర్గా ఉంటుంది. ఇలాంటి మూవీస్ మోస్ట్లీ చిన్న టౌన్స్లో జరుగుతుంది. మనకి తెలుగు మూవీస్లో విలేజ్లో జరిగితే కొంచెం మనం ఫీల్ అవుతాం కదా. చిన్న లొకేషన్ అంటే క్యాస్టు అది లో బడ్జెట్లో అయిపోతుంది. అది కాకుండా మనకి ఇంకా ఫీల్ వస్తుంది, ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎవరికి ఏమన్నా జరగచ్చు. ఎక్కువ మంది ఉంటే అని మంది ఉన్నారు కదా అనుకుంటాము, కానీ తక్కువ మంది ఉంటేనే మనం ఇంకా ఎక్కువ సస్పెన్స్ ఫీల్ అవుతాం. అలాగా కాబట్టి స్లాషర్లు, థ్రిల్లర్లు అవంతా కూడా చిన్న టౌన్స్లో జరిగితే ఇంకా బాగుంటుంది. ఈ మూవీ కూడా అలాగే జరుగుతుంది. సో బాగా ఆ ఫీల్ బాగుంటుంది. ఆ చిన్న విలేజ్, అది కూడా వీళ్ళది వచ్చేసి ఈ మూవీలో, ఈ సిరీస్లో ఏమంటే ప్రతి 3 మూవీస్లో ఒక సీ దగ్గర జరుగుతుంది అనమాట. అది ఇంకా చూసేకి ఆ లొకేషన్ సూపర్ ఉంటుంది. కిల్స్ కూడా మనం దానికోసమే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక్కరు చనిపోతారంటే వైలెంట్గా దాన్ని చూడడానికే మనం ఇలాంటి మూవీస్ చూసేది. బాగా తీశారు ప్రతి కిల్స్. కానీ కిల్లర్ మాత్రము రివీల్ ఒకటి ఉంటుంది అనమాట. అది చాలామందికి నచ్చకపోవచ్చు. అది కూడా యాక్చువల్ ఫస్ట్ 2 మూవీస్ చూసిన వాళ్ళకి అది కొంచెం రిస్కీగా చేశారనమాట. అది నచ్చకపోతే మీకు మూవీ ఖచ్చితంగా నచ్చదు. కానీ ఆ రిస్క్ని మాత్రం బాగా అప్రిషియేట్ చేయాలి. వేరే వాళ్ళు ఎవరు ట్రై చేయలేదు. యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. మెయిన్గా మ్యాడ్లిన్ క్లైన్ అసలు నెక్స్ట్ లెవెల్. అసలు కాస్త డమ్ క్యారెక్టర్ అనమాట. కానీ ప్రతి సీన్లో అసలు నెక్స్ట్ లెవెల్. అందరూ ఒక సీరియస్ సిచ్యువేషన్లో కూడా టక్కనే ఒక కామెడీ డైలాగ్ వదులుతారు. నెక్స్ట్ లెవెల్ చేసింది అమ్మాయి మొత్తం. ఆ టోనే అలా సెట్ అయింది అనమాట. క్లైమాక్స్లో కూడా ఒక సీరియస్ సీన్ జరుగుతా ఒక డైలాగ్ వస్తుంది, పక్క నవ్వుతాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి క్లైమాక్స్లో కూడా ఒక కామెడీ పెడతారని. ఇంకో పార్ట్ కూడా వస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే నా క్యారెక్టర్స్ బాగా నచ్చేసేసారు. కానీ నాకు హారర్ థ్రిల్లర్స్ ఈజీగా నచ్చేస్తుంది. ఆ ఫీలే నాకు బాగా ఇష్టం. అసలు ఆ సస్పెన్స్ ఉండేది అది అందరూ నచ్చకపోవచ్చు. జనరల్ ఆడియన్స్కి కొంతమంది యావరేజ్ అనిపించచ్చు, కానీ హారర్ థ్రిల్లర్స్ ఇష్టం ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ట్రావెల్ వీడియోస్ ఇష్టం అనుకుంటే నా ఛానల్ ఇంకోటి ఉంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. పీస్.